హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో రాత్రి మిగిలిన అన్నంతో కరకరలాడే జంతికల్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. మన ఇంట్లో ఎప్పుడైనా సరే రైస్ ఎక్కువగా మిగిలినప్పుడు పాడు చేయకుండా ఇలా జంతికల్ని ట్రై చేసి చూడండి. మనం రైస్తో చేసినా కూడా ఈ జంతికలు నార్మల్గా పిండి కలిపి చేస్తాం కదా, అలాగే ఉంటాయి. మరి ఆలస్యం చేయకుండా గుల్లగా కరకరలాడేలా ఈ జంతికల్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకుని రైస్ని వేసుకుని వాటర్ వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం రైస్ని గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం పట్టుకున్నట్టుంటే కనుక 2-3 టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ ఎక్కువగా వేయకూడదు. 2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపించే విధంగా ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకుని 1/2 కప్పు వరకు శనగపిండి వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వాము, 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు, రుచికి సరిపడిన సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే కనుక 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. అలాగే జంతికలు గుల్లగా రావడానికి 2 టేబుల్ స్పూన్ వేడి నూనెను కూడా వేసుకుని మరొకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇది కలిసిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న అన్నాన్ని కూడా వేసుకుని మొత్తం కలిసేలా పిండి ముద్దలా కలుపుకోవాలి. మనం అన్నంతో చేస్తున్నాం కాబట్టి పిండి కలిపేటప్పుడు చేతికి జిగురుగా అంటుకుంటుంది. ఇలా జిగురుగా అంటుకోకుండా ఉండాలంటే చేతికి ఆయిల్ అప్లై చేసుకుంటూ ఇలా పిండిని కలుపుకోవడం వల్ల పిండి చేతికి జిగురుగా అంటుకోకుండా ఉంటుంది. ఇలా పిండిని మొత్తం పిండి ముద్దలా కలుపుకోవాలి. మనకి పిండి ఏమన్నా లూజ్గా ఉంటే కనుక కొంచెం బియ్య పిండిని కానీ లేదా శనగపిండిని కానీ వేసుకుని కలుపుకోవచ్చు. పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు జంతికలు చేయడానికి జంతికలు గొట్టం తీసుకుని అలాగే ఇలా 3 హోల్స్ ఉన్న బిళ్ళను కూడా తీసుకోవాలి. ఇప్పుడు జంతికల గొట్టంలో ఈ బిళ్ళని సమానంగా పెట్టుకుని పిండి అతుక్కోకుండా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టిన పిండిని తీసుకుని ముద్దలా చేసుకుని ఈ జంతికల గొట్టంలో పిండిని పెట్టుకోవాలి. ఇప్పుడు జంతికలు మంచి షేప్లో రావడానికి ఒక ప్లేట్ తీసుకుని ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల మనం జంతికలు చేసిన తర్వాత ఆ పిండి ప్లేట్కి అంటుకోకుండా మనకి జంతికలు సులువుగా వస్తాయి. అందుకని ఇలా ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ చూపించే విధంగా చిన్న చిన్న జంతికల్లో రౌండ్గా చేసుకోవాలి. ఇలా మనం ఏ సైజులో కావాలంటే ఆ సైజులో రౌండ్గా చేసుకోవాలి. ఇలా మనం ప్లేట్ మీదే కాకుండా ఇలా ఆయిల్లో సెపరేట్ చేసుకుని ఈ గరిటె ఉంటుంది కదా, ఈ గరిటె మీద అయినా చేసుకోవచ్చు. ఈ గరిటెపై ఆయిల్ అప్లై చేసుకుని రౌండ్గా జంతికలా చేసుకోవాలి. అలాగే మనం ప్లేట్ మీద చేసిన జంతికల్ని కూడా చేతితో ఈజీగా తీసుకోవచ్చు. ఇలా జంతికలు చేసుకున్న తర్వాత గ్యాస్ పై ప్యాన్ పెట్టి ఆయిల్ వేయాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా చేసుకున్న జంతికల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అలాగే జంతికలు వేసిన వెంటనే అటు ఇటు కదపకూడదు. అలా కదపడం వల్ల మనకి జంతికలు విరిగిపోతాయి. ఇది కొంచెం నరగ తగ్గిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి అటు ఇటు టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఇలా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టడం వల్ల జంతికలు లోపల వరకు బాగా ఫ్రై అవుతాయి. లేదంటే కనుక మధ్యలో మెత్తగా ఉండిపోతుంది. అందుకనేసి ఇలా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఆయిల్లోని సెపరేట్ చేసుకుని మరొక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే, మనకు చాలా సింపుల్గా మిగిలిన అన్నంతో కరకరలాడే జంతికలు అయితే రెడీ అయిపోయాయి. మీరు కూడా ఎప్పుడైనా సరే ఇంట్లో అన్నం మిగిలినప్పుడు పాడు చేయకుండా ఇలా ఒకసారి కరకరలాడేలా జంతికల్ని ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.